ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తని పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించింది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరచను. ఎలానగా దానిలో దేవుడు దాన్ని చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. నిర్గమాకాండం 16వ అధ్యాయము కొన్ని లెంగ్తీ పోర్షన్స్ మనం ధ్యానం చేస్తాం. నిర్గమాకాండం 16వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను, లేకపోతే 16 నుంచి చదువుతున్నాను. చూడండి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తమ తమ ఓమేరు చొప్పున దానిని కూర్చుకోవను. ఉదయం వరకు దాన్ని ఉంచుకోవాలి. అంతేకాకుండా అక్కడ రాయబడిన మాట 23 వచనం. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ గురించి విస్తృతంగా రాయబడింది. 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడు యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైన, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయిన ఏ పని చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును, భూమి, సముద్రం వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరచను. 31వ అధ్యాయం 16 నుంచి. ఇశ్రాయేలు తమ తమ తరతరములకు విశ్రాంతిని ఆచారం అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. అది నాకును ఇశ్రాయేలుకును ఎల్లప్పుడూ గుర్తై ఉండును. 6 దినములు యెహోవా భూమి ఆకాశము సృజించి 7వ దినమున పని మాని విశ్రమించునని చెప్పాను. ఆఖరిగా హెబ్రీ పత్రిక చాలా విస్తృతమైన వచన భాగాలు ఉన్నాయి. దాదాపుగా 190 సార్లు లేఖనాల్లో విశ్రాంతి దినం గురించి రాయబడింది. 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించును అని 7వ దినం గురించి ఆయన మరొక చోట చెప్పాడు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. 9వ వచనం. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. విశ్రాంతి దినం, సబ్బాత్ డే, 7th డే, 7వ దినం ఒక ప్రత్యేకమైన అంశం. ఇది చాలా తక్కువగా బోధించబడే అంశము, కానీ లేఖనాల్లో దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆదికాండం 2వ అధ్యాయం మొదలుకొని దాదాపుగా నిత్యత్వం వరకు, ఎటర్నిటీ వరకు ఈ అంశము ప్రస్తావించబడింది. ఫ్రమ్ జెనసిస్ టు ఎటర్నిటీ, ఫ్రమ్ క్రియేషన్ టు కన్జుమేషన్. సృష్టి నిర్మాణం నుంచి సృష్టి ముగింపు వరకు విశ్రాంతి దినం అనే అంశము గంభీరంగా లేఖనాలు చెప్పబడింది. పంచకాండాల్లో విస్తృతంగా చెప్పబడింది. రాజుల చరిత్ర గ్రంథాల్లో చెప్పబడింది. పద్యభాగం కీర్తనలో చెప్పబడింది. ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడింది. యేసుప్రభు జీవితంలో విశ్రాంతి దినాన్ని విడదీయలేము. పత్రికల్లో చెప్పబడింది. అపోస్తల కార్యాల్లో చెప్పబడింది. దేవుని ప్రజలకు ఏముంది? విశ్రాంతి దినం. ఇది ఒక గొప్ప డిమాండింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే నేటి క్రైస్తవ ప్రపంచం, బైబిల్ నమ్మేవారు ఈ గొప్ప అంశం దగ్గర డివైడ్ అయిపోయారు. 7th డే అడ్వెంటిస్ట్స్ అనే ఒక గొప్ప సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది. వారు బోధించేది ఏంటి? 7వ దినం ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, ఆరాధన దినం. ఆ దినమే దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. అప్పుడే దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. ఆ దినానికి ఏముంది? ప్రత్యేకత ఉంది అని
వారు ఒక ప్రత్యేకమైన అంశం, ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క సంస్థలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అనేక వందల మంది ఆ యొక్క డినామినేషన్ ద్వారా, ఆ సిద్ధాంతం ద్వారా అనేక రకాలైన భౌతికమైన మేళ్లు పొందుకున్నారు. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో, కృష్ణా డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజెస్ అనేక వందల మంది చదువుకొని మంచి ఎంప్లాయీస్గా ఉన్నారు. కాబట్టి అందులో చదువుకున్న విద్యార్థులు చాలా కృతజ్ఞులై ఉంటారు. ఎవరికండి? ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మినిస్ట్రీస్కి కదా. ప్రపంచం అదొక గొప్ప వింగ్. అందులో చాలా సిన్సియర్ ప్రియులు ఉన్నారు. దేవుని కొరకు నమ్మకంగా, దేవుని కొరకు యథార్థంగా జీవించే చాలామంది ఉన్నారు. కానీ అంశం అది ఎంతవరకు వాస్తవమని మనం చూడబోతున్నాం. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు. ఇది టోటల్ వ్యూ. వారు చెప్పేది ఏంటి? 7వ దినాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు సృష్టిలోనే కదా. ఇక కాబట్టి 7వ దినం ఎన్నటికీ ఎలాంటిది? ప్రత్యేకమైనది, ఆశీర్వాదకరమైనది కదా. మనం ఇప్పుడు చదువుకున్నాం. దేవుడు దాన్ని ప్రత్యేకపరిచాడు, పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. 7వ దినం ఆనందించాడు, 7వ దినం విశ్రాంతి చేసుకున్నాడు. కాబట్టి ఏ స్పెషల్ డే. కాబట్టి సెవెంత్ డే ఎప్పటికీ స్పెషల్ డే. ఆ డే ఎప్పుడు చేంజ్ కాదని వాళ్ళకు గొప్ప సిద్ధాంతం. దీన్ని టోటల్ వ్యూ అంటారు. టోటల్గా విశ్రాంతి దినం అనే దాని మీదే వారి యొక్క సిద్ధాంతం ఆధారపడింది. రెండవదిగా ఈ యొక్క క్రైస్తవ సమాజంలో మరొక గ్రూప్ ఉంది. అది ట్రాన్స్ఫర్డ్ వ్యూ. దేవుడు విశ్రాంతి దినాన్ని ఆదివారానికి మార్చాడని మరొక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఇది ఎక్కువ మంది క్రైస్తవులు పాటిస్తారు కదండి. మీరు గమనించారా? ఇప్పుడు చాలామందికి సెవెంత్ డే కాదు. ఏ డే? ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. వారంలో మొదటి రోజు డే చేంజ్ అయింది. కాబట్టి ఇప్పుడు మన సెవెంత్ డే కాదు, ఫస్ట్ డే ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి చాలామంది ఫస్ట్ డే లేకపోతే సండే ఎలాంటి పనులు చేయని క్రైస్తవులు ఉన్నారు కదా. ఇది ఒక గ్రూప్. వీళ్ళని లార్డ్స్ డే అబ్జర్వర్స్ అంటారు. డే చేంజ్ అయింది అని లేఖనాలు కొన్ని చూపిస్తారు. ఆ 7వ దినం దేవుడు ఏం కోరుకున్నాడో ఇప్పుడు దేవుడు మొదటి దినాన్ని చేయమని కోరుకుంటున్నాడని ఒక పెద్ద సిద్ధాంతం. ఎప్పటికి వీళ్ళిద్దరి మధ్య పెద్ద అగాధం, వాదోపవాదాలు. అదే వ్యూ, ట్రాన్స్ఫర్డ్ వ్యూ. మూడవదిగా టెంపరరీ వ్యూ. దేవుడు తాత్కాలికంగా విశ్రాంతి దినం ఇచ్చాడు, కానీ అది టెంపరరీ. అది ఇశ్రాయేలు ప్రజల వరకు మాత్రమే ఇవ్వబడింది. అది వారికి ఇవ్వబడిన హక్కు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆయన సిలువేశారో, దేవుడు వారిని చెదరగొట్టేశాడో, ఇక విశ్రాంతి దినం అనేది చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని బోధిస్తారు. అదే వ్యూ, టెంపరరీ వ్యూ. టోటల్ వ్యూ, ట్రాన్స్ఫర్డ్ వ్యూ, టెంపరరీ వ్యూ. 4వ వ్యూ, టిపికల్ వ్యూ. ఆ యొక్క విశ్రాంతి దినం అనేది ఒక ఛాయగా, నీడగా చెప్పబడింది. అది ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరిపోయింది. ఆయన మనకు విశ్రాంతి ఇచ్చాడు. ఇక విశ్రాంతి దినం పాటించాల్సిన అవసరము లేదు అని 4 రకాల వ్యూలు ఉన్నాయి. ఇది చాలా గొప్ప గంభీరమైన అంశం. నేను ఈ యొక్క అంశం సిద్ధపడటానికి చాలా దినాలు నేను ఆలోచన చేశాను. ఎందుకంటే ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మీరు అప్పుడప్పుడు చూస్తారు, కొంతమంది సండే ఎగ్జామ్స్ ఏమి రాయరండి. రాస్తారా? బ్యాంక్ ఎగ్జామ్స్, ప్రమోషన్స్ ఉంటాయి అనుకోండి, సండే ఇంటర్వ్యూస్ వెళ్ళరు. సండే ఎగ్జామ్స్ రాయరు. సండే వంటలు చేయని వారు చాలామంది ఉంటారు, తెలుసా మీకు? సండే ఏం చేయరండి? ఎలాంటి బిజినెస్ చేయరు. సండే ప్రయాణాలు చేయరు. క్రైస్తవుల్లోనే ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఉంది. వీటన్నిటికీ ఆధారం ఏంటి అంటే సెవెంత్ డే, విశ్రాంతి దినం. దాని గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. ఒక 8 లేక 9 అంశాలుగా టోటల్ జెనసిస్ టు రెవల్యూషన్, ఈ గ్రాండ్ డిమాండింగ్ సబ్జెక్ట్. ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ మధ్యకాలం ఒక సిస్టర్ గారు, ఆమె యూకేలో నర్సుగా పనిచేస్తుంది. ఇండియాకి వచ్చినప్పుడు నన్ను కలిసి అంది, అన్న యూకేలో సెవెంత్ డే అడ్వెంటిజం బాగా ప్రబలిపోతుంది. చాలా సంఘాలు క్లోజ్ అయిపోతున్నాయి, గాస్పెల్ హాల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. ఎక్కువగా ఎటువైపు మొగ్గు చూపుతున్నారండి? సెవెంత్ డే అడ్వెంటిజం. అది చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది. ఆ లిటరేచర్ ప్రపంచమంతా వెళ్తుంది. అదొక ప్రత్యేకమైన అంశంగా ఉంది. ఈ సెవెంత్ డే లేకపోతే విశ్రాంతి దినం అనే దాని గురించి వారికి వారే 2 రకాలైన భావాలు ఉన్నాయండి. ఒకళ్ళేమో ఉదయం నుంచి స్టార్ట్ చేయాలి డే అంటారు. ఉదయం, సాయంకాలం, మళ్ళీ ఉదయం. రెండో గ్రూప్ కాదు, సాయంకాలం, ఉదయం, చెప్పండి, సాయంకాలం. 2 గ్రూప్స్ ఉన్నాయి అందులో.
కొంతమంది శనివారం మార్నింగ్ నుంచి సండే మార్నింగ్ వరకు దాని విశ్రాంతి దినం అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారు, ఫ్రైడే ఈవినింగ్ నుంచి చెప్పండి సాటర్డే ఈవినింగ్కి కదా జ్యూస్ ఆ విధంగా తీసుకున్నారు. అనేక రకాల గందరగోళాలు ఉన్నాయి. ఏంటి దేవుని వాక్యం ఏం చెప్తుంది? దానికి ముందుగా ఈ దినాలు ఎలాగొచ్చినాయో మనం ఒక చిన్న వ్యూ పరిశీలన చేయబోతున్నాం. ఏన్షియంట్ హిస్టరీ, పాత చరిత్ర చూస్తే వారానికి 7 రోజులు తీసుకున్నారు. అది చాలా ఆశ్చర్యం అండి. దేవుడిచ్చిన క్రమమే 7 దినాలే ప్రపంచం అంతా స్వీకరించింది. ఆనాటి ఈజిప్షియన్స్ కావచ్చు, ఆనాటి బబులోనియన్స్ కావచ్చు, వీళ్ళందరూ 7 డేసే తీసుకున్నారు కదా. ఎవరైనా వారానికి 10 డేస్ అని చెప్తారా? లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడింది ఏంటండి? 7 డేస్. ఈ 7 డేస్ ప్లానెట్స్ని బట్టి, గ్రహగతులు, గ్రహాలని పూజించటం, వాటిని గుర్తు చేసుకోవటం కొరకు ఏర్పాటు చేసి, సండే ఎవరిని పూజించడానికి? సూర్యుని పూజించడానికి. మండే మూన్ని పూజించడానికి. సో ఏమొచ్చింది? మండే. వేనస్ వెడ్నెస్డే, అర్థమవుతుంది కదా. థర్స్డే, ఫ్రైడే. ఆ లెక్క ప్రకారం ఆఖరి గ్రహం శని, సాటర్న్. కాబట్టి ఏమొచ్చింది? సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. ఇది జనరల్గా ప్రపంచం అంతా ఆమోదించింది. దీనికి భిన్నంగా ఇశ్రాయేలు ప్రజలు మొదటి రోజు ఏం పేరు లేదు, రెండో రోజు ఏం పేరు లేదు, మూడో రోజు చెప్పండి ఏం పేరు లేదు, నాలుగో రోజు ఏం పేరు లేదు, ఐదో రోజు ఏం పేరు లేదు, ఆరో రోజు ఏం పేరు లేదు, ఏడో రోజు విశ్రాంతి దినం, సబ్బాత్ డే. మొదటి రోజు అంటారు క్యాలెండర్లో, మొదటి రోజు అంటారు, రెండో రోజు అని. కానీ ఏం నేమ్స్ లేవు. కేవలం దేనికి నేమ్ ఇచ్చారు చెప్పండి? సబ్బాత్ డే, విశ్రాంతి దినం. ఈ విధమైన వైవిధ్యాలు ఉన్నాయి. క్రైస్తవుల్లోనే విశ్రాంతి దినం పాటించాలని కొంతమంది, ఒక రకమైన గ్రూపు. ఇంకొకరు లేదు, మీరు ఆదివారం పూజిస్తున్నారు, ఆదివారం ఆరాధన చేస్తున్నారు, అది రోమన్స్ తీసుకొచ్చారు, సూర్యుడిని ఆరాధించే దినం, మీరు నరకానికి వెళ్తారు, విగ్రహారాధనలోకి వెళ్తారని వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు కొంతమంది ఏంటి, మీరు ఆ యొక్క దినం 7వ దినం చేయాలంటే సూర్యుడు చంద్రుడిని బట్టి ఉంటుంది, మీరు కూడా సూర్యుడు చంద్రుడు లెక్కేసుకుంటున్నారని రకరకాల గందరగోళం ఉంది. కానీ ఈ టోటల్ గ్రాండ్ సబ్జెక్ట్ మనం ఎలా అర్థం చేసుకోబోతున్నాం చూద్దాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన యొక్క సృష్టిని 6 దినాల్లో ముగించాడు. ఎంత అద్భుతంగా చేశాడు. ఫస్ట్ డే ఆయన కాస్మిక్ వరల్డ్, వాయుమండలం చేశాడు. రెండవ దినం జలమండలం చేశాడు, వాటర్ వరల్డ్. మూడో రోజు భూమండలం చేశాడు, ఎర్త్. నాలుగో రోజు వాయుమండలాన్ని నింపేశాడు సూర్యచంద్ర నక్షత్రాలతో. ఐదో రోజు జలమండలాన్ని నింపేశాడు, జలంలో ఏముండాలో అవి చేశాడు. ఆరో రోజు భూమండలాన్ని నింపేశాడు. చివరికి ఎవరిని చేశాడు చెప్పండి? మానవుని చేసి ఆఖరిగా ఆయన పలికిన మాట, ఇట్ ఈజ్ వెరీ గుడ్. అది చాలా మంచిది. ఎంత అద్భుతం! దేవుడు ఎంత క్రమంగా పనిచేశాడు కదా. 6 days ఆయన యొక్క గొప్ప వర్క్. అందుకే బైబిల్ అంతా కీర్తనల్లో అక్కడక్కడ ఆయన సృష్టి గురించి రాయబడింది కదండి. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చివరి పేజీలో కూడా, దేవా నీ చిత్తమును బట్టి అవి సృష్టించబడిన. ఆయన క్రియేటోరియల్ గ్లోరీస్, ఆయన సృష్టికర్తగా మనం ఎన్నడూ మర్చిపోకూడదు. నీ బాల్య దినంలో నీ సృష్టికర్తను ఏం చేయండి? స్మరణకు తెచ్చుకొనము. ఆ క్రియేటోరియల్ వర్క్ మనం చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వం, ఆయన గుణగణాలు సృష్టిలో కనపరిచాడు. కానీ దుఃఖకరమైన సంగతి ఏంటంటే, మానవుడు సృష్టికర్తను మరిచి ఎవరిని పూజిస్తున్నాడు? సృష్టమును సేవిస్తున్నాడు. 6 days నో ప్రాబ్లం. ఇప్పుడు 7th dayకి వచ్చాం. ఇదే పెద్ద ప్రాబ్లంగా మనం చూస్తున్నాం. సో మొట్టమొదటిది నోట్ చేసుకోండి, ప్రైమరీ సబ్బాత్ లేకపోతే క్రియేటర్ సబ్బాత్, సృష్టికర్త యొక్క విశ్రాంతి. సృష్టికర్త యొక్క విశ్రాంతి, క్రియేటర్స్ సబ్బాత్ లేకపోతే ప్రైమరీ సబ్బాత్, ప్రాథమికమైనది. ఈ యొక్క అంశమే 2వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు చేసిన కార్యమే బైబిల్ అంతా రాయబడింది. ఎక్కడ విశ్రాంతి దినం గురించి రాయబడినా ఇదే మాట కోట్ చేస్తాడు. ఏమని? 7వ దినం ఆయన ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినం ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినం ఏం చేశాడు చెప్పండి? విశ్రాంతి. అన్నిటికీ మూలం ఏంటి? చాప్టర్ 2. ఎవరు విశ్రాంతి తీసుకున్నారు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. 6 దినాలు చేశాడు, 7వ దినం రెస్ట్ తీసుకున్నాడు. ఈ యొక్క 2వ అధ్యాయాన్ని మీరు చదివితే 3 సార్లు ఒక మాట ఉంటుంది, 7వ దినం, 7వ దినం, 7వ దినం.
సర్ప్రైజింగ్ ఏంటంటే ఆది కాండంలో ఎక్కడే కానీ విశ్రాంతి దినం అనే మాట లేదు. నిర్గమకాండం 16 అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటి వారు ప్రయాణం చేసేటప్పుడు మోషే గారు వారికి ఈ యొక్క సంగతి తెలియజేసేంతవరకు విశ్రాంతి దినం అనేది వారికి తెలియదు. ఇక్కడే కన్ఫ్యూజన్ అయిపోయారు కదండి. ఆదాము నుంచి మోషే వరకు 2500 సంవత్సరాలు. ఈ 2500 సంవత్సరాల్లో ఎక్కడే కానీ విశ్రాంతి దినం అనే పదం ఉపయోగించబడలేదు. ఆదాము చేసినట్టు లేదు, నోవాహు చేసినట్టు లేదు, అబ్రహాము చేసినట్టు లేదు కదా, జలప్రళయం ముందు చేసినట్టు లేదు. ఉందా చెప్పండి? ఆది కాండం లేదంటే అర్థం ఏంటి? యాకోబు చేయలేదు, యోసేపు చేయలేదు. ఐగుప్తులోకి వెళ్ళినాక ఫరో ఒప్పుకున్నాడా? ఫరో ఒప్పుకుంటాడు చెప్పండి? ఫస్ట్ డే చేయాలి, సెకండ్ డే చేయాలి, థర్డ్ డే చేయాలి, ఫోర్త్ డే చేయాలి, ఫిఫ్త్ డే చేయాలి, సిక్స్త్ డే చేయాలి, సెవెంత్ డే చేయాలి, ఇటుకలు కాల్చాలి, నో రెస్ట్ కదా. విశ్రాంతి దినం గురించి ఎవరికి తెలియదు. దేవుడే బయలుపరిచాడు ఎవరికి? మోషేకి. దాదాపుగా 2500 years ఎవరికి తెలియదు. కానీ ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఏమంటారంటే ఆదాము చేశాడండి అంటారు, అబ్రహాం పాటించాడండి అంటారు. గమనించారు? నోవాహు పాటించాడండి అని ఎన్నో చెప్తారు, కానీ ఎక్కడ లేదు. సో మొట్టమొదటిది ప్రైమరీ క్రియేటర్ సబ్బాత్. దేవుడే విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన హెవెన్లో తన పనంతటిని ముగించి ఆయన ముగించాడు కదా. 4 గొప్ప కార్యాలు చేశాడు. ఏం చేశాడు ఆ రోజు? పని ముగించాడు, సెలబ్రేషన్ చేసుకున్నాడు, ఆనందించాడు, సపరేట్ చేశాడు, ఆ దినాన్ని ప్రత్యేకపరిచాడు. ఆ దినాన్ని ఏం చేశాడు చెప్పండి? బ్లెస్ చేశాడు. 7th డే అది ఆయన వరకే ఉంచుకున్నాడు, కానీ ఆదాముకు చెప్పలేదు. క్రియేషన్లో దేవుడు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టాడు, ఒక పెద్ద సంస్థ, ఒక ఏర్పాటు చేశాడు. వివాహం కదా. వివాహ వ్యవస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రదర్? క్రియేషన్లోనే కదా. నువ్వు పని చేయాలని చెప్పాడు దేవుడు. ఎప్పుడు చెప్పాడు? పాపం చేయకముందు చెప్పాడా? పాపం చేయక తర్వాత చెప్పాడు? 2వ అధ్యాయంలోనే కదా. నువ్వు పని చేయాలి, తోటను తడపాలి, వర్క్ గురించి చెప్పాడు కదా. సృష్టిలో దేవుడు గొప్ప ఇన్స్టిట్యూషన్ ఒకటి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్. దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరమై ఉంటారు. కానీ సబ్బాత్ డే సృష్టిలో వ్యవస్థలో ఒక భాగంగా పెట్టలేదు. ఆ మాట మీకు అర్థమైందా? అందుకే ఆదాముకు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో మీరు ఏలండి, భూమిని నింపండి, ఫలాలు తినండి అని చెప్పాడు, కానీ ఎక్కడే కానీ ఏం చెప్పలేదు చెప్పండి? సబ్బాత్ గురించి చెప్పలేదు. జలప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళా నోవాకు సంతానానికి కూడా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి, కానీ ఏం చెప్పలేదు చెప్పండి? సబ్బాత్ గురించి చెప్పలేదు. అందుకే న్యూ టెస్టమెంట్లో మీరు చదవండి, దేవుడు ఎక్కడైనా సరే మానవుడి మీద లేకపోతే ఇశ్రాయేలుకు వెలుపల అవతల ఉన్న అన్ని జనుల పట్ల ఏదైనా ఒక తప్పు మోపాలనుకున్నప్పుడు పాపాల లిస్టులో ఒక్క చోట కూడా విశ్రాంతి దినం గురించి రాయలేదు. రోమపత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒక పెద్ద లిస్ట్ ఇవ్వబడి ఉంటుంది. దేవుని యొక్క సృష్టిలో ఆయన గుణగణాలు, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క మంచితనాన్ని 1వ అధ్యాయం చూడండి 18 నుంచి మీరు చదివితే ఆయన గొప్పతనం, ఆయన యొక్క శక్తిని దేవుడు బయలుపరిచాడు. మానవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, అవివేకులయ్యారు, విగ్రహారాధనకు లోనయ్యారు, అపవిత్రపరుచుకున్నారు. పెద్ద లిస్ట్ ఇచ్చాడు కదా. ఆ లిస్టులో అంతా ఏముంటుంది? ఒకరి ఏడో కామతుప్తులయ్యారు, లోభము, నరహత్య, కపటము, వైరము, దేవదేశకులు, హింసకులు. ఎక్కడ ఒక్క చాటు కూడా ఏం చేయలేదు చెప్పండి? విశ్రాంతి దినం. మార్క్స్ వార్తలు అక్కడక్కడ ఒక పెద్ద లిస్ట్ ఇవ్వబడి ఉంటుంది. ఆ లిస్టులో ఎక్కడే కానీ దేని గురించి చెప్పలేదండి? విశ్రాంతి దినం మీరు పాటించలేదు కాబట్టి నేను మేము శిక్షిస్తానని ఎక్కడ చెప్పలేదు. ఇన్ క్రియేషన్ వ్యవస్థలో దేవుడు దాన్ని ఏర్పాటు చేయలేదు. మరి ఏంటి దాని ప్రాధాన్యత? సో మొట్టమొదటిది ప్రైమరీ సబ్బాత్. ఎవరు చేసుకున్నారు? అది తండ్రి అయినా దేవుడు, దేవాతి దేవుడు చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్లో ఆయన ఆనందించాడు, ఆయన తన్మయుడయ్యాడు, కానీ అందులోకి మానవుల్ని ఇంక్లూడ్ చేయలేదు. ఒక ఆజ్ఞగా ఎవరికి చెప్పబడలేదు. ఇప్పుడు రెండవదిగా మనం చూస్తున్నాం, నిర్గమకాండంలోకి వచ్చాం. ఇక్కడ రెండవదిగా పిలిగ్రిమ్స్ సబ్బాత్. పిలిగ్రిమ్స్ అంటే యాత్రికుల విశ్రాంతి దినం. ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు. మోషే తల్లిదండ్రులకు కానీ
ఇశ్రాయేల్ కానీ ఏ మాత్రం దీని గురించి అవగాహన లేదు కదా. ఎందుకంటే అబ్రహాం పాటించలేదు, యాకోబు పాటించలేదు, చెప్పండి, ఇస్సాకు పాటించలేదు, ఈజిప్ట్లో యోసేపు పాటించాడా? కానీ పాటించాడండి అని చెప్తా ఉంటారు. ఎలాంటి నో క్లూ లేదు. 400 years శ్రమలు అనుభవించారు. ఫరో ఏమన్నా లాక్సిటీ ఇచ్చాడా? సంవత్సరాలు పెరిగే కొద్ది ఏం చేశాడు చెప్పండి వారి మీద? ఇంకా వర్క్ ప్రెషర్ పెంచాడే కానీ ఏం చేయలేదు, వర్క్ని మాత్రం తగ్గించలేదు. ఒక సర్ప్రైజింగ్ చెప్పాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మన్నా అనే గొప్ప అంశం, మన్నా వారికి ఏర్పాటు చేసినప్పుడు, దేవదూతల ఆహారం వారికి ఏర్పాటు చేసినప్పుడు మోషే ఫస్ట్ టైం ఆ మాట ఉపయోగించాడు. మీ బైబిల్లో నోట్ చేసుకోండి. ఫస్ట్ టైం విశ్రాంతి దినం ఎక్కడే రాయబడింది? 16వ అధ్యాయం 2వ వచనం. అది విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం. ఏం చేయాలి? 6 దినాలు మీకు మన్నా పడిద్ది. 6వ దినం ఏం చేయాలి? డబల్ వర్క్ చేయాలి, 2 అంతలు సమకూర్చుకోవాలి. 7వ దినం ఏం చేయాలి? విశ్రమించాలి. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? ఆ దినాన్ని విశ్రమించాడు. ఫస్ట్ టైం వారి యొక్క హృదయాలకి ఈ యొక్క నియమం ఇవ్వబడింది. అందుకే దీన్ని ఏమన్నాను? పిలిగ్రిమ్స్ సబ్బాత్. పిలిగ్రిమ్స్ అంటే ఎవరు? యాత్రికులు చేయాలి, అందరూ చేయాలండి. అన్ని కుటుంబాలు ఈ నియమాన్ని పాటించాల్సిందే. కొంతమంది ఏం చేశారు? 7వ రోజుకి ఏం చేశారు? వెళ్ళారు, ఎతికారు కదా, దొరికిందా? దొరకలేదు. 6వ రోజు ఏం చేశారు చెప్పండి? ఇంకా ఎక్కువ నిల్వ చేసుకున్నారు కదా. ఏమైపోయింది? అదంతా కంపు గుట్టింది. దేవుని యొక్క ప్రొవిజన్ చూడండి. 7వ దినం నాకు స్పెషల్గా ఇవ్వండి, నేను చూసుకుంటాను మీకు ఆహారం. సో నిర్గమాకాండంలో ఏం చూస్తున్నాం మనం? పిల్గ్రిమ్స్ సబ్బాత్. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇశ్రాయేలు ప్రజలకు. అది కూడా ఎప్పటి నుంచి? ఐగుప్తులో నుంచి విమోచించబడిన తర్వాత, గొర్రెపిల్ల రక్తంలో విమోచించబడిన తర్వాత, ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాతే ఈ గ్రాండ్ ప్రిన్సిపల్ వాళ్ళకి ఇవ్వబడింది. 3వదిగా ప్రిస్క్రైబ్డ్ సబ్బాత్. దేవుడు ఒక ఆజ్ఞగా చేర్చాడు, ఒక నియమంగా చేర్చాడు. ఎక్కడ చేర్చాడు? దయచేసి చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఒక గ్రేట్ డెకలాగ్, 10 ఆజ్ఞలు ఇవ్వబడింది. 20వ అధ్యాయం చూడండి, నేను చదువుతున్నాను. దేవుడే ఈ ఆజ్ఞని వివరించి చెప్పాను. నీ దేవుడు యెహోవా నేనే దాసుల గృహం ఐగుప్తు దేశం నేను వెలుపలకు రప్పించాను కదా. మొట్టమొదటిది ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపం నువ్వు చేసుకొనకూడదు. ఫస్ట్ 2 వర్షిప్ గురించి చెప్పాడు. నన్ను తప్ప మీరు ఎవరు వర్షిప్ చేయకూడదు. తర్వాత 3వ కమాండ్ చూడండి. 3వ కమాండ్ 7వ వచనం. యెహోవా నామమును వ్యర్థముగా వచ్చినప్పుడు వర్డ్స్ దేని గురించి చెప్పాడు? మాటలు జాగ్రత్తగా ఉండాలి, వర్షిప్ జాగ్రత్తగా ఉండాలి. 2వది ఏంటి? వర్డ్స్ జాగ్రత్తగా ఉండాలి. 3వది మనం చూస్తున్నాం. ఈ 4వది చాలా కీలకమైనది. నువ్వు ఎలాంటి వర్క్ చేయకూడదు. అర్థమవుతుంది కదా. 7వ దినం ఏం చేయకూడదండి? ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినానికి గుండెకా ఇదేనండి. ఈనాడు దుఃఖకరమైన సంగతి ఏంటంటే, విశ్రాంతి దినం 7th డే మేము పాటిస్తామని చెప్తారే కానీ అన్ని పనులు చేస్తారు. అర్థమవుతుందండి? ఏం చేస్తారు చెప్పండి? అన్ని పనులు చేస్తారు కానీ బయట ఏం చెప్తారు? అబ్బాయి మేమేం చేయట్లేదండి అంటారు. ఇండియాలో సాధ్యం కాదు బ్రదర్స్. మనకి 7th డే హాలిడే లేదు కదా, ఉందా? నాట్ పాసిబుల్. కానీ దేవుడు 10 కమాండ్మెంట్స్ ఎవరికి ఇచ్చాడు? అక్కడ రాయబడింది, ఐగుప్తులో నుంచి విమోచించబడిన ప్రత్యేక జనాంగానికి ఇవ్వబడింది. ఒక కమాండ్కి ఇవ్వబడింది. ఎన్నో కమాండ్ అది? 4 కమాండ్. మీ యొక్క లాయల్టీ నిరూపించుకోవాలి. ఏ విగ్రహాన్ని పూజించకూడదు. మీ లాంగ్వేజ్ జరిగా ఉండాలి. మీరు ఏ లేబర్ చేయకూడదు, ఏ పని చేయకూడదు. ఈ 4 దేవుని పట్ల చేయాల్సిన, నెక్స్ట్ 6 మానవుడు పట్ల చేసే. అందుకే భక్తులు అంటున్నారు 2 రాళ్ళు ఇచ్చారు కదండి. ఒకటేమో దైవిక సంబంధమైనవి 4, 6 ఏమో ఇటువైపు మానవుడికి సంబంధించిన. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు. ఇవన్నీ ఎవరికి? నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఎవరికి ఇది? మ్యాన్ టు మ్యాన్. మొదటి 4 ఏంటి? గాడ్ టు మ్యాన్. ఒక ప్రిస్క్రైబ్డ్ సబ్బాత్, అది ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఇక ఆజ్ఞను ఎవరు తీసివేయలేరు. 10 కమాండ్మెంట్స్ ప్రపంచానికి ఇచ్చాడా? ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడా? ఇది తేల్చుకోవాలి ముందు. ఐగుప్తులకు ఇచ్చాడా? అమ్మోనీలకు ఇచ్చాడా? చెప్పండి సార్. మోయాబులకు ఇచ్చాడా?
పోనీ వీళ్ళన్నా ఎవరిచ్చి వాళ్ళకి చెప్పారా? ఇట్లా లేఖనాలు ఉన్నాయి మాకు దేవుడు చెప్పాడని ఎవరైనా ఎడ్యుకేట్ చేశారా? ఐగుప్తులకు చేశాడా? లేదు. అందుకే చెప్పాను స్టార్టింగే, ఈ చరిత్రలో ఐగుప్తులను కానీ, అమ్మోనీలను కానీ, మోయాబీలను కానీ ఏ జాతి వారిని విశ్రాంతి దినం పాటించినందుకు శిక్షించలేదు దేవుడు. కారణం, దేవుడు న్యాయవంతుడు, వారికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడండి? ఇశ్రాయేల్ ప్రజలకి. దీన్ని ఏమనొచ్చు మనం? ప్రిస్క్రైబ్డ్ సబ్బాత్. దాన్ని చేంజ్ చేయలేం. ఎన్నోది అది? 4th. అందుకే 31వ అధ్యాయం చూడండి, చాలా కీలకమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. చాలామంది ఏం చెప్తారంటే ఇదంతా ఉంది కానీ బ్రదర్ అసలు సృష్టిలోనే ఉంది కదా అంటారు. కాదు. 31వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 31వ అధ్యాయం 16 నుంచి చదివితే, ఇశ్రాయేలు తమ తమ తరములకు విశ్రాంతి దినాచారం అనుసరించాలి. అది ఆచారం, అది నిత్య నిబంధన, అది ఎల్లప్పుడూ వారికి నాకు ఎలా ఉంటుంది? గుర్తుగా ఉంటుంది. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకు నాకు గుర్తుగా, నిత్య నిబంధన. ఇదే మాట ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రైమరీ సబ్బాత్, పిల్గ్రిమ్స్ సబ్బాత్, ప్రిస్క్రైబ్డ్ సబ్బాత్. దేవుడు ఒక సీల్గా, గుర్తుగా వేసి చెప్పాడు. చదువుతారన్నమాట ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఈ విశ్రాంతి దినం అనేది ఇశ్రాయేల్ ప్రజలకు నాకు గుర్తుగా, సూచనగా ఉంది, సైన్. అందుకే ఈ ప్రపంచంలో విశ్రాంతి దినం అనే కాన్సెప్ట్ని ఒకే జాతి తీసుకుంది. ఎవరా జాతి? ఇశ్రాయేల్ ప్రజలు. వారికి మాత్రమే అది తెలుసు, ప్రపంచంలో ఎవరికి తెలియదు. అందుకే ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నా కూడా, లిటరేచర్ ఉన్నా కూడా, ఆయా దేశాలు ఉన్నా కూడా ఎక్కడ పుస్తకాల్లో దీని గురించి రాయబడలేదు. కేవలం ఎవరు రాసుకున్నారండి? ఇశ్రాయేల్ ప్రజలే రాసుకున్నారు. ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఎల్లప్పుడూ మీకు నాకు ఎలా ఉంటుంది? గుర్తుగా ఉంటుంది. ఇది మీ మీద ఒక సాక్ష్యంగా పెడుతున్నాను, ఒక సింబల్గా పెడుతున్నాను. అప్పుడు ఏమంటారంటే, మనం కూడా వాళ్ళ దేవుడినే కదండి పూజిస్తుంది. ఏ దేవుడిని? ఇజ్రాయేల్ దేవుడిని పూజిస్తున్నాం కాబట్టి మనం కూడా ఏం చేయాలి అని చాలా రకాలు చెప్తారు. కానీ ఎక్కడ అవకాశం లేదు. దేవుడు ఒక జీవో ఇచ్చేశాడు. ఏంటా జీవో? ఇశ్రాయేల్ గుర్తుగా. అందుకే విశ్రాంతి దినం అనే గంభీరమైన అంశం నెవర్ 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 ఎవర్ ఎవర్ నెవర్ ఏ ప్రజలకు ఇవ్వలేదండి. దేవుని వాక్యం ఉన్న అధికారంతో నేను మళ్ళీ చెప్తున్నాను, నెవర్ 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 ఎవర్ ఎవర్ నెవర్ ఏ ప్రజలకి ఇవ్వలేదు. కేవలం ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్ ప్రజలకి. అది పాటించినప్పుడు ఆస్వాదించాడు, అది పాటించినప్పుడు శిక్షించాడు. ముద్దులు గుద్దులు ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. ఇదేసి ప్రిస్క్రైబ్డ్ కమాండ్. ఏ పని చేయకూడదు. ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేల్ ప్రజలకి. ఇక నేను కూడా చేస్తానండి అంటే అది చాలా ఫులిష్నెస్ అవుతుంది. ఎందుకంటే దేవుడు పక్కన వాళ్ళకి ఇవ్వలేదు కదండి, ఐగుప్తులకి ఇవ్వలేదు. ఇచ్చాడా? పక్క దేశాలకు ఇవ్వలేదు, కానీ హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాడా? 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం, వాళ్ళకి మనకి. ఎప్పుడో 300 years క్రితం చెప్పబడింది. కానీ ఎలా చూడండి, ఎలా కంప్లీట్గా చేంజ్ చేస్తూ ఉంటారు, లేఖను ఎలా మారుస్తూ ఉంటారో చూడండి. నో విశ్రాంతి దినం ఏమైంది? అదొక ప్రత్యేకమైన దినం. దేవుడు తండ్రి అయిన దేవుడు చేశాడు, అది తెలియజేశాడు. సర్టెన్ టైంలో ఒక ప్రత్యేక ప్రజలకు చెప్పాడు. అది కూడా ఎప్పుడు చెప్పాడండి? ఐగుప్తుల నుంచి విమోచించబడిన తర్వాతే. 5వదిగా లేవ్యాకాండంలోకి వచ్చాం. లేవ్యాకాండంలో చాలా పెద్ద రెఫరెన్స్లు ఉన్నాయి. ప్రీస్ట్లీ సబ్బాత్, యాజకుల విశ్రాంతి దినం. ఇది చాలా గంభీరమైంది. లేవ్యాకాండం 16వ అధ్యాయంలో మీరు 16, 23, 19 అధ్యాయాల్లో ఎన్నిసార్లు వచ్చిందంటే మీరు కౌంట్ చేయండి. ఎక్కువ సార్లు విశ్రాంతి దినం గురించి వచ్చింది ఎక్కడండి? ఏ పుస్తకంలో? లేవ్యకాండం కదా. లేవ్యకాండం అంటే అందులోనే ఉంది, లేవీల పుస్తకం కదా. బైబిల్లో నిజంగా చెప్పాలంటే కొద్దిగా గొప్ప బోరు కొట్టే పుస్తకం ఏంటి? ఆ మాట అనకూడదు, కానీ కష్టమైంది, కఠినమైంది. యాజకులు, లేవీలు, ఒక ప్రీస్ట్లీ సబ్బాత్, వారు ఆచరించాల్సిన కొన్ని విధులు ఉన్నాయి. బలులతో సంబంధం ఉంది, మందిరంతో సంబంధం ఉంది, మందసంతో సంబంధం ఉంది. ఆ దినమంతా వాళ్ళు ఏం చేయాలో అనేకమైన వాక్యాలు చెప్పారు. చూస్తారు ఒకసారి 16వ అధ్యాయం 13 వచ్చిన చూడండి. లేవికాండం 16వ అధ్యాయం 13 వచ్చిన. మనం స్టెప్ బై స్టెప్ జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్ ఒక్కొక్కటిగా జంప్ అవుతూ వస్తున్నాం. 16వ అధ్యాయం 11 వచ్చిన చూస్తారు. 16, 13 ఆ దూపం చేసుకొచ్చిన 16వ అధ్యాయంలో ఇవన్నీ విశ్రాంతి దినంతోనే స్టార్ట్ చేస్తాడు.
మీరు కావాలంటే స్టార్టింగ్ నుంచి మీరు చూడండి, లేవియాకాండం 16 అధ్యాయంలో ఎక్కువ సార్లు ఆ యొక్క రెఫరెన్స్ వస్తుంది. 16:31 మహావిశ్రాంతి దినం 16 చాప్టర్ అంతా చెప్పుకొచ్చి చివరకు ఏమొచ్చా అంటే ఇది నిత్యమైన కట్టడ, అది మీకేంటి విశ్రాంతి దినం చేయాల్సిన కొన్ని ఆచరణలు, సూచక్రియలు, అనేకమైన అంశాలు ఎవరికి చెప్పాడు? ఇది లేవీలకే, ఇశ్రాయేల్ ప్రజలందరికీ కాదు కదా. 19వ అధ్యాయం చూడండి, 19వ అధ్యాయం 3వ వచనం, అక్కడ కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. ప్రతివాడు తన తల్లికి భయపడవాలని నేను నియమించిన విశ్రాంతి దినం ఏం చేయాలి? ఆచరింపాలి. 19 చాప్టర్ verse 30 అనేకమైన వెర్సెస్ ఈ యొక్క లేవియాకాండంలో చాలా ఎక్కువగా మనం చూస్తాం. నేను నియమించిన విశ్రాంతి దినం మీరేం చేయాలి? ఆచరించాలి. నా పరిశుద్ధ స్థలాన్ని మీరేం చేయాలి? మన్నించాలి. పరిశుద్ధ సమాజంగా కూడుకోవాలి. ఎవరు కూడుకోవాలి? ప్రజలందరూ కాదు. ఎవరండి? లేవీలు కదా. అందుకే దీనికి ఏమని పేరు పెట్టాం? ప్రీస్ట్లీ సబ్బాత్, యాజకులు 23 అధ్యాయం 3 వచ్చిన చూడండి, 23:3 6 దినములు పని చేయవలను, వారం 7వ దినం విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము, అందులో మీరు ఏ పని చేయకూడదు. ఎవరికి అన్ని నియామక కాలాలు, పండగలు, అనేకమైన పండగలు ఉన్నాయి కదా. పస్కా పండగ, పులియన్ రొట్టెల పండగ కదా, కొన్ని ప్రత్యేకమైన ఫెస్టివల్స్ ఉన్నాయి. యాజకులు చేయాల్సిన పనులు ఉన్నాయి, లేవీలు చేయాల్సిన పనులు ఉన్నాయి. ప్రత్యేకంగా విశ్రాంతి దినం ఎవరి గైడ్ ఇది? అందుకే లేవీల పుస్తకాన్ని ఏమంటారంటే యాజకుల మార్గదర్శి, మాన్యువల్ ఆఫ్ లేవైట్స్. ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, దానికి ఏముంటుంది? మాన్యువల్. లేవీ కాండం ఎవరికి మాన్యువల్? లేవీ గోత్రీకులు ప్రతిష్ఠించుకున్నారు ఇవ్వబడిన ప్రత్యేకం. 24వ అధ్యాయం వచ్చిన చూడండి, 24:8 ప్రీస్ట్లీ సబ్బాత్ మనం చూస్తున్నాం. యాజకుడు ప్రతి విశ్రాంతి దినం నిత్య నిబంధన దాన్ని తీసుకుని వాళ్ళని కదా. ప్రతి విశ్రాంతి దినం యాజకులు చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి. 26:34 చూడండి, 26:34 ఎన్నిసార్లు లేవియాకాండంలో వచ్చిందో మనం చూస్తున్నాం. 34 వచ్చిన మీరు మీ శత్రు విశ్రాంతి దినములు అనుభవించను. ఇంకొక రూల్ కూడా పెట్టాడు. ఏంటి ఆ రూల్ అంటే 6 సంవత్సరాలు పని చేయాలి, 6 సంవత్సరాలు పంటలు పండించుకోవాలి, 7వ సంవత్సరం ఏం చేయాలి? విశ్రాంతి ఇవ్వాలి. ఈ రూల్ దేనికి కూడా పెట్టాడండి? నాట్ ఆన్లో లేవీలకే కాదు, దేనికి పెట్టాడు? ల్యాండ్ కూడా పెట్టాడు. ఒకవేళ మీరు మీ దేశంలో నుంచి బయటికి వెళ్ళి శ్రమలు పడుతున్నారంటే ఆ పీరియడ్ అంతా దేనిలోది? మీరు భూమికి విశ్రాంతి ఇవ్వనదిగా తీసుకోవాలి. 4వదిగా ఏ సబ్బాత్? ప్రీస్ట్లీ సబ్బాత్. 5వదిగా మనం చూస్తున్నాం ప్యూనిటివ్ సబ్బాత్, శిక్షార్హమైన సబ్బాత్. ఈ సబ్బాత్కు దేవుడు ఎంతో వాల్యూ ఇచ్చాడు విశ్రాంతి దినానికి. చూస్తారు ఒకసారి ఆ మాటలు రాయబడిన సంఖ్యాకాండంలో ఒకడు సబ్బాత్ దినం రోజు ఏం చేస్తున్నాడండి? కట్టెలేరుకుంటున్నాడు కదా. ఏం ఏరుకుంటున్నాడు? కట్టెలేరుకుంటున్నాడు. కట్టెలేరుకుంటే ఏమైంది? అతన్ని తీసుకుని వచ్చారు కదా. అతన్ని తీసుకుని వచ్చి ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపాలి. ఒక ప్రత్యేకమైన నియమం ఇచ్చాడు. విశ్రాంతి దినం ఒక స్పెషల్ డేగా పెట్టడమే కాదు, దానికి స్పెషల్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. అందుకే నేటి కూడా ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినం రోజు ఏం చేయరండి? కట్టె పొయ్యి వెలిగించరు, గ్యాస్ వెలిగించరు. కారణం ఏంటి? ఆ రోజు మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, షాప్స్ మొత్తం క్లోజ్. ఈవినింగ్ 6కి ఏ హోటల్స్ పనిచేయవు, ఏ షాప్ పనిచేయదు కదా. టోటల్ రెస్ట్. ఎంత? 1 డే. దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ప్యూనిటివ్ సబ్బాత్ శిక్షార్హంగా తీసుకొచ్చాడు. సంఖ్యాకాండంలో ఆ మాటలుండే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దేవుడే చెప్పాడు విశ్రాంతి దినాన్ని మీరే వాడు ఏమవుతాడు? మరణానికి పాత్రుడవుతాడు. ఈ మాటలు చెప్పామనుకోండి, అబ్బాబ్బా ఇప్పుడు లేదండి, ఇది కృపాయుగం అండి, డే చేంజ్ కాలేదు, విశ్రాంతి దినం చేయాల్సిందే. కానీ దేవుడు ఇప్పుడు అర్థం చేసుకుంటాడులే మనల్ని. ఏం అర్థం చేసుకుంటాడు? డ్యూటీ కదా, మరి డ్యూటీ చేయకపోతే ఎట్లా? నా భార్య పిల్లలు బతకలేరు కదా, నేను కంపల్సరీగా ఏం చేయాలి అని లాక్సిటీ తీసుకున్నారు. కానీ దేవుడు ఎలాంటి లాక్సిటీ ఇవ్వలేదు. అది శిక్షార్హమైన విశ్రాంతి దినం. 4 పుస్తకాలు 4 రకాలుగా చూసాం కదా. నెంబర్ 1 ప్రైమరీ సబ్బాత్, తండ్రి అయిన దేవుడు ఆచరించిన క్రియేటర్ సబ్బాత్. 2వదిగా పిల్గ్రిమ్స్ సబ్బాత్. 3వదిగా ప్రిస్క్రైబ్డ్ సబ్బాత్, ఆజ్ఞాపూర్వకమైన సబ్బాత్. 4వదిగా ప్రీస్ట్లీ సబ్బాత్. 5వదిగా ప్యూనిటివ్. ఇప్పుడు 6వదిగా వస్తున్నాం. ఇదే చాలా ప్రాముఖ్యమైన ద్వితీయోపదేశకాండం, చాలా ప్రత్యేకమైనది ప్రాక్టికల్ సబ్బాత్. ప్రాక్టికల్గా ఈ మాటలు 2 సందర్భాలు చెప్పాడు. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32 వచనం చూడండి. 15:32
ఇశ్రాయేల్ అరణ్యం ఉన్నప్పుడు ఒక విశ్రాంతిని కట్లెరుకుంటూ చూశారు. వాడు కట్లెరుకుంటూ చూసినప్పుడు మోషే యొద్దకు అహరోను యొద్దకు సర్వసమాజం తీసుకుని వచ్చినప్పుడు ఏం చేయాలన్నప్పుడు అతను రాళ్లతో కొట్టి చంపాలని ముందుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు దాన్ని అందరూ చూశారు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే తన యొక్క చివరి మెసేజ్లో ఈ విధంగా చెప్పాడు. చూద్దాం, చూడండి, ప్రాక్టికల్ సబ్బాత్. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 12 నుంచి నేను చదువుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశాలు. అక్కడ కూడా మళ్ళీ చెప్పబడింది. చూడండి, ఒకసారి కొంచెం మార్చి చెప్పబడింది. 12వ వచనం చూడండి. 12వ వచనం, మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి పరిశుద్ధ దినముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి పని అంతయు చేయవలను. 7వ దినమున ఏ దినం? విశ్రాంతి దినం. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ గాడిద, నీ పశువు, ఎన్ని ఇంక్లూడ్ చేశాడో చూడండి. నీకు నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ పశువులు కదా. ఒక గ్రాండ్ ప్రోగ్రాం దానికి ఇచ్చాడు. చుట్టూ ఉన్న ఫిలిస్తీన్లు, అమ్మోనీలు, మోయాబీలు 7 దినాలు పనిచేస్తున్నారు. మీరు 6 రోజులే పనిచేస్తున్నారు. 7వ రోజు రెస్ట్ తీసుకుంటున్నారు. మీకు ఎక్కువ పంటలు పండుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఇదేంట్రా, మనం 7 రోజులు పనిచేస్తున్నాం, 365 days పనిచేస్తున్నాం, మనకి ఏం పంటలు పండట్లేదు, వీళ్ళు 1 day రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు నా శక్తిని తెలుసుకోవాలి, నా మహిమను తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఏ పని చేయకూడదు. ఎంత గొప్ప రూల్ అండి. వారి యొక్క విశ్వాస జీవితానికి ఇది ఒక పెద్ద పరీక్ష అండి. ఏ పని చేయకూడదంటే, ఒక టైలర్ సూది జేబులో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే టెంప్ట్ అవుతాడు. చెప్పులు కుట్టేవాడు లెదర్ పట్టుకోకూడదు, ఏమవుతాడు చెప్పండి? టెంప్ట్ అవుతాడు. స్టూడెంట్ ఏం పట్టుకోకూడదు? బుక్ పట్టుకోకూడదు. ఎందుకు? ఏమవుతాడు చెప్పండి? టెంప్ట్ అవుతాడు. బస్ డ్రైవర్ చెప్పండి, దేన్ని పట్టుకోకూడదండి? వీలు పట్టుకోకూడదు. ఏ పని చేయకూడదు, నా మీద ఆధారపడాలి. దేవుడు ఒక గంభీరమైన గొప్ప కమాండ్ ఇచ్చాడు. ఇది వారి విశ్వాస జీవితానికి పెద్ద పరీక్ష బ్రదర్. చాలా కష్టం కదండి. ఈ రోజుల్లో 7th డే మనకు హాలిడే ఉందా? కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. అసలు ప్రపంచానికి శనివారం కూడా లీవ్ తీసుకొచ్చింది ఇజ్రాయెల్స్ బ్రదర్స్. రేపు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రపంచమంతా విశ్రాంతి దినం రూల్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దాని అంతగా ప్రేమిస్తారు. ఏ పని చేయకూడదు. నువ్వు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ ఇంట ఉన్న చెప్పండి దాసుడు, ఏ పని చేయకూడదు కదా. ఒక మార్క్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అలా? మీరు ఒక ప్రత్యేక జనాంగం ఉండాలి, డిస్టింక్టివ్ పీపుల్. మీరు ఒక డిపెండింగ్ పీపుల్గా ఉండాలి, నా మీద ఆధారపడాలి. మీరు డిపెండెంట్ పీపుల్గా ఉండకూడదు. నా మాటకు మీరేమవ్వాలి? లోబడాలి. అందుకే ఈ రూల్ను చేంజ్ చేశాడు ఒక ఆయన. ఎవరంటే నెపోలియన్. అతను బైబిల్కి వ్యతిరేకి. అతను ఏం చేశాడంటే, బైబిల్లో ఒక రూల్ ఉంది, 7వ రోజు సెలవు తీసుకోవాలని. నేను 7 రోజులు పెట్టను, 10 రోజులు పెడతాను. సైన్యం 10 రోజులు పనిచేయాలి, తర్వాత సెలవు తీసుకోవాలని ఒక రూల్ తీసుకొచ్చాడు. అంటే వారానికి ఎన్ని రోజులు? 10 days. అలా కొన్నేళ్ళు అయిన తర్వాత చాలామంది సైనికులు అస్వస్థులై చనిపోయారు స్నేహితులారా. అదే రూల్ కార్ల్ మార్క్స్, దేవునికి వ్యతిరేకం, ఆయన కూడా 10 day రూల్ తీసుకొచ్చాడు. చాలా నష్టం వచ్చింది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వర్క్ చేయండి, ఒకరోజు వర్షిప్ చేయండి. వర్క్ చేయండి, వర్షిప్ చేయండి. వర్క్ చేయండి, వర్షిప్ చేయండి కదా. రిథమ్. వర్క్ చేయండి చెప్పండి, వర్షిప్, వర్క్ వర్షిప్, వర్క్ వర్షిప్, వర్క్ వర్షిప్. ఈ టఫ్ డేస్లో చాలా కష్టం కదా. ఈ డేస్ అంతా ఏంటి? వర్క్ 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 వర్క్, నో వర్షిప్. ఆ ప్రిన్సిపల్ చూడండి, దేవుడు పెట్టిన ప్రిన్సిపల్. 1 day నాకు ఇవ్వండి, 6 days మీ ఇష్టం, మీరు ఎట్లయినా పని చేయండి. 1 day నాకు ఇవ్వండి. ఇది అకేషనల్ కాదు, మీకు కుదిరినప్పుడు చేయండి. నో నో నో. ఇది ఆప్షనల్ కాదు, చేస్తే చేయండి, లేకపోతే నో 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 కదా. ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ, తప్పనిసరిగా చేయాలి. అర్థమైంది స్నేహితులారా? ఏం చేయాలి? ఆప్షనల్ కాదు, అకేషనల్ కాదు. దేవా నాకు ఖాళీగా ఉన్నప్పుడు నిన్ను ఆరాధిస్తాను. నో నో నో. వీలు చూసుకుని ఆరాధిస్తా, పని లేకుండా చేసుకుని ఏదో ఒక టైం ఆరాధిస్తా. నో నో నో. కంప్లీట్
24 hours నాకు ఇచ్చాయండి. ఎ గ్రేట్ ప్రాక్టికల్ సబ్బాత్. ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడే ఫెయిల్ అయిపోయారు స్నేహితులారా. కింగ్స్ ఫెయిల్ అయ్యారు, ప్రాఫిట్స్ ఫెయిల్ అయ్యారు, ఇశ్రాయేల్ ప్రజలు ఫెయిల్ అయిపోయారు. ఇశ్రాయేల్ చరిత్ర మొత్తం ఈ గొప్ప కమాండ్ మీద ఆధారపడింది. వాళ్ళ యొక్క ప్రగతి, వాళ్ళ యొక్క పతనం దేని మీద ఆధారపడింది? ఏ గ్రాండ్ రూల్, ప్రాక్టికల్ సబ్బాత్ కదా. ఆ దినం ఏ పని చేయకూడదు. ఏం చేయాలి ఆ దినం? నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, క్రియేటర్ని జ్ఞాపకం చేసుకో, రెండవదిగా రిడీమర్ని జ్ఞాపకం చేసుకో. నీ ఐగుప్తు నుంచి విమోచించాడు. ఐగుప్తులో అన్ని దినాలు వర్క్ చేశాం కదా. వర్క్ చేయకపోతే ఐగుప్తి ల్యాషెస్ పడతాయి కదా. ఏం పడతాయండి? ఐగుప్తి యొక్క కోడాల మీద పడతాయి. ఇప్పుడు వాటన్నిటి నుంచి ఏమిచ్చాడు? మనకి విడుదల ఇచ్చాడు. అందుకే ఆ మాట చెప్పినప్పుడల్లా 6 దినాలు పని చేశా అంటే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. వన్ గాడ్, నాట్ మెనీ గాడ్స్. ఒకే దేవుడు ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఆరాధించాలి. ఎప్పుడైతే ఆ రూల్ అమల్లోకి వచ్చిందో ఇశ్రాయేల్ ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. నెహెమ్యా కాలంలో ఏం జరిగిందో చూడండి. నెహెమ్యా కాలంలో వచ్చినప్పుడు విశ్రాంతి దినం రోజు పని చేస్తుంటే నెహెమ్యా గారు బాధపడ్డాడు. మీకు తెలీదా విశ్రాంతి దినం పని చేయకూడదని తెలియదు? చూడండి 13వ అధ్యాయం 15వ వచనం. చాలా వచ్చిన భాగాలు విశ్రాంతి దినం రోజు పని చేస్తుంటే ప్రవక్తలు, భక్తులు వారిని గద్దించారు. విశ్రాంతి దినం అనే కాన్సెప్ట్ ఇశ్రాయేల్ ప్రజలకు చాలా ప్రత్యేకమైనదిగా మనం చూడాలి. వచనాలు మీరు నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 2వ వచనం. దయచేసి ఒక బ్రదర్ చదవండి. యెషయా గ్రంథం 56:2. ప్రాక్టికల్ సబాత్. అనేకమైన నియమాలు, రూల్స్ ఉన్నాయి. వాళ్ళు బబులోంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క నియమం వర్తించబడింది. చదువుతారు ఒకసారి నెహెమ్యా గ్రంథం. సో ఫస్ట్ ఏం చదువుతారు? యెషయా గ్రంథం 52:2 చదవండి. 56:2. ధన్యుడు. 58వ అధ్యాయం 13 వచ్చింది. 58:13. ఇన్ని నియమాలు, ప్రాక్టికల్ నియమాలు ఇవ్వండి కదా. ఇది చాలా పెద్ద టెస్ట్ అండి. ఇది మనకు వ్యాపారం చేయొద్దు, మనోహరమైంది, ప్రతిష్ఠితమైంది, ఘనమైనది అనుకొని ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు మనుకులు. లోక వార్తలు వద్దు, టీవీలు ఆఫ్ చేయండి, యూట్యూబ్ ఆఫ్ చేయండి, ఫేస్బుక్ ఆఫ్ చేయండి, నో పాలిటిక్స్. ఆ డే నాకు ఇవ్వండి అని దేవుడు పదే 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 కోరుకుంటున్నాడు. ఇది చాలా టఫ్ జాబ్ కదండి. ఈరోజు ఈ రూల్ మనకు కూడా ఉంటే ఇక్కడ మనం ఎవరు ఉండం. ఈ యొక్క సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో మనం ఎప్పుడో సైడ్ అయిపోవాళ్ళం. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? మీకు ఒక దేశం ఇస్తాను, ఒక దేశం తీసుకెళ్తాను, మీకు పంటలు ఇస్తాను, మిమ్మల్ని సెంటర్లో పెట్టాను. ఈ యొక్క నియమాన్ని మీరు పాటించి ప్రపంచాన్ని చూపించండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. పోషణ నాదే. ఒక రోజు గురించి మీరు బాధపడద్దు. 52 days ఇన్ ఇయర్ నా కొరకు మీరు ఇచ్చేయండి, ఈరంతా నేను మిమ్మల్ని కాపాడుతాను. ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి స్నేహితులారా కదా. ఏ సబ్బాత్ అది? ప్రాక్టికల్ సబ్బాత్. అలా చేయటం వల్ల ఏం కలిగిద్ది? ఒకరోజు దేశమంతటికి సెలవు, హెల్దీ. దేశమంతటికి ఏముంటుందండి? హెల్త్ కదా. హెల్త్ ఉంటుందా లేదా? వాతావరణం ఎలా ఉంటుంది? మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యానికి తలలు పట్టుకుంటున్నారు. ఇథియోపియాలో అగ్నిపర్వతం పేలితే ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంట. ఇన్ని వర్క్ చేస్తున్నారు కదండి, బేస్ దినాలు అని చెప్తున్నారు కదా. దేవుడు కోరుకుంది హెల్త్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. నువ్వు, నీ కుమారుడు, నీ భార్య, నీ పిల్లలు, హార్మోనీ ఉంటుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఆ యొక్క విశ్రాంతి దినంలో దేవుడు ఎన్ని గొప్ప బ్లెస్సింగ్స్ పెట్టాడంటే ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలిగి. నీ దాసుడు నీతో బాగుంటాడు, నీ దాసుడు కూడా వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు కదా. నీ గాడిద, నీవు పనిచేసే అన్నీ ఏమవుతాయి? రెస్ట్ తీసుకుంటే అవి కూడా దేవుడిని ఏం చేస్తాయి చెప్పండి? ఆలోచన చేస్తాయి. ఇది ఏ సబ్బాత్? ప్రాక్టికల్ సబ్బాత్. విచారకరం ఏంటి అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఫెయిల్ అయిపోయారు స్నేహితులారా. ఈ విశ్రాంతి దినాన్ని వారు మీరారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎస్కేల్ గ్రంథం, ఇర్మియా గ్రంథంలో మీరు చదివితే గెట్ అవుట్, మీరు దేశంలో నుంచి బయటికి వెళ్ళిపోండి నేను వెళ్ళగొట్టేశాడు. నా భూమికి మీరు విశ్రాంతి ఇవ్వలేదు, విశ్రాంతి దినం పాటించలేదు. కాబట్టి 70 సంవత్సరాలు ఏం చేస్తాను? ఈ భూమికి నేనేమి ఇస్తాను? విశ్రాంతి ఇస్తాను. ఇశ్రాయేల్ యొక్క దేవాలయం కాలిపోవటానికి కారణం విశ్రాంతి దినం పండగ పాటించకపోవటమే.
యెరూషలేం కాలిపోవడానికి కారణం ఏది చెప్పండి? వ్యభిచారం, దొంగతనాలు, అవి ఇవి కాదు స్నేహితులారా. దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఆ వచ్చిన భాగాలు మీరు చూడండి. విలాప వాక్యాలు ఆ మాటలు ఉంటాయి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 6వ వచనం. విలాప వాక్యాలు 2:6, విలాప వాక్యాలు 1:7 చూడండి ఒకసారి. అన్యజనులు వచ్చి మీ దేశం మీద దాడి చేసి ఎగతాళి చేశారంటే, ఏమైపోయినాయిరా మీ విశ్రాంతి దినాలు? మా చేతుల్లో మీరు దొరికారు, పిల్లలు వధైపోతున్నారు, యెరూషలేం కాలపడిపోతున్నాయి, ఏమైపోయింది మీ విశ్రాంతి దినమని హేళన చేస్తున్నాం. చూస్తారు ఒకసారి లామెంటేషన్స్ 1:7. అపహాస్యం చేశారు. 2:6 కూడా చూడండి, 2:6 కూడా ఆ మాట మనం చూస్తున్నాం. విశ్రాంతిని అపహాస్యం చేశారు. హోషేయ గ్రంథం 2:11 దేవుడు అన్నాడు, మీ పండగలు మానిపించేస్తాను, మీ విశ్రాంతిని మానిపించేస్తాను, గెట్ అవుట్, వెళ్ళిపోండి, మీరు అవసరం లేదు నాకు. ఇశ్రాయేలు ప్రజలు పతనం అవడానికి ముఖ్యమైన కారణం ఏంటండి? 10 కమాండ్మెంట్స్లో 9 కమాండ్మెంట్స్ కదా, ఓన్లీ 1 కమాండ్మెంట్. ఏంటది? విశ్రాంతి దినం. దేవుని యొక్క నమ్మకత్వం మీద వారు విశ్వాసం ఉంచలేదు. ప్రతి దినంగా ఇచ్చారు, మామూలు దినంగా ఇచ్చారు. అందుకే దేవుడు వారిని వెళ్ళగొట్టాడు. ప్యూనిటివ్ సబ్బాత్, దేవుడు వారిని శిక్షించాడు. కానీ దేవుని స్తోత్రం, ప్రజలు వెళ్ళిపోయినా కూడా కొంతమంది భక్తులు విశ్రాంతి దినాన్ని పాటించారు. దానియేలు పాటించాడు. భక్తులు దాని కొరకు ప్రయాసపడ్డారు. అందుకే 92వ కీర్తన మీరు చదివితే దాని పైన ఒకటి ఉంటుంది, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. పోయిటిక్ సబ్బాత్. ఏ సబ్బాత్ అండి అది? పోయిటిక్. వారు పాడుకున్నారు. ఎన్ని శ్రమలున్నా కూడా చాలామంది యూదులు నిష్టగా పాటించారు. ఏంటవి? విశ్రాంతి దినం. ఏ సబ్బాత్ అది? పోయిటిక్ సబ్బాత్. ఇప్పుడు మనం న్యూ టెస్టిమెంట్కి వస్తున్నాం. 400 years గ్యాప్ వచ్చింది. విశ్రాంతి దినం రూల్ అలానే ఉంది, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ది మనం సువార్తల్లోకి వస్తే శాస్త్రులు పరిచయాలు కనపడతారు. టోటల్ కదా 4 సువార్తలు ఎవరు కనపడతారండి? మాటికి యేసు ప్రభువు వారు విశ్రాంతి దినం రోజు ఎవరితో వాదన పెట్టుకుంటున్నాడు? పరిచయాలతోనే. ఫారిసికల్ సబ్బాత్, పరిచయుల సబ్బాత్. ఈ పరిచయాలు ఏం చేశారంటే, ఇదిగో దేవుడు 7వ దినం పని చేయొద్దన్నాడు, అంతవరకు చెప్పాడు. కానీ ఏమేం పని చేయొద్దన్నాడు, ఏమేం చేయొచ్చు అన్నాడు అనే దానికి 39 చాప్టర్లు రాశారు. 1500 నియమాలు రాసుకున్నారంట వాళ్ళు. ఎన్ని నియమాలండి? 1500 నియమాలు. గుండీ పెట్టడం కూడా తప్పే. ఏ రోజు? గుండీ పెట్టడం కూడా పనే. కాబట్టి గుండీ లేని షర్ట్ వేసుకోవాలి. ఏ రోజు? సబ్బాత్ రోజు. గాడిద గుంటలో పడింది, ఏం చేయకూడదు? గుంటలో పడింది దాని పైకి తీయకూడదు. 39 చాప్టర్లు, 1500 రూల్స్. యేసు ప్రభువు వారు పోరాడింది వాటి మీదే. మీరు మనుషుల పద్ధతులు అన్నట్టు చూసారా? ఫారిసికల్ సబ్బాత్, పరిచయుల సబ్బాత్. వారు అనేకమైన నియమాలు తీసుకొచ్చారు. ప్రజలను, సమాజాన్ని కలవరం చేస్తున్నారు. సిస్టర్స్ అయితే అద్దం ముందు తలదూకూడదు, అద్దం కూడా చూడకూడదు. ఎన్నో వందల వేల రూల్స్ పెట్టారు. దాని సందర్భంగా ప్రభు వారిని హెచ్చరిక చేస్తూ ఈ మాట అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో, నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను. 12th chapter verse 8. ఆ యొక్క చాప్టర్ చదువుతుంటే 11వ అధ్యాయం 2వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుని సమస్య నా ఎదురు నేను మీకు విశ్రాంతి ఇస్తాను. రెండవదిగా, నా యుద్ధం నేర్చుకోండి మీకు విశ్రాంతి కలిగిద్ది. 12వ అధ్యాయం 1వ వచనం, విశ్రాంతి దినం పంట చేలో పడి వెళ్ళొచ్చుండగా. 3 రకాలుగా కంటిన్యూగా చెప్పబడింది. గతకాలపు విశ్రాంతి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య ద్వారా నా యుద్ధకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. పాస్ట్. రెండవది, నా యుద్ధం నేర్చుకోండి, మీకేం కలిగిద్ది? విశ్రాంతి. ప్రజెంట్. విశ్రాంతి దినములో పంట పడి వెళ్తున్నారు. ఫ్యూచర్లో మనకేముంది? విశ్రాంతి ఉంది. ఈ 3 ఉన్నాయి. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నెలవన్నీ. అందుకే 12వ అధ్యాయం ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినం నాకు ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. మన రెస్ట్ ఆయనలోనే ఉంది. పాత నిబంధనలో ఆ బలులు ఎవరో నెరవేరని? ప్రభు అయిన యేసుక్రీస్తులు, సాక్రిఫైసెస్. పాత నిబంధనలో ఉన్న ఆ మందసం, శాంక్చురీ ఎవరిలో నెరవేరింది? ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి నియమం, సబ్బాత్ ఎవరు నెరవేరింది? ప్రభు అయిన యేసుక్రీస్తు. టిపికల్గా ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు క్రీస్తునందు మనకేముంది? విశ్రాంతి ఉంది. ఆయన అందుకే పరిచయాల్ని మాటికి
నేను విశ్రాంతి దినమునకు ప్రభునై ఉన్నాడు. అంతేకాకుండా మార్క్స్ వార్త 2:28 చాలా శ్రేష్టమైన మాట అన్నాడు. ఇది కొంచెం తప్పుగా అర్థం చేసుకోబోయే వాక్యం. చూద్దాం, చూడండి. 2:28 విశ్రాంతి దినం మనుషుల కొరకు నింపండి, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఇది చాలా శ్రేష్టమైనది. అందువలన మనుషు కుమారుడు విశ్రాంతి దినం నాకు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. ఇక్కడ మనుషుల కొరకు అంటే ప్రపంచం అందరికీ అని చెప్తున్నారు. నో, ఆల్రెడీ మనం చూసాం, సృష్టిలో దేవుడు ఈ నియమాన్ని ఇవ్వలేదు. ఆ నియమాన్ని ఎవరికి ఇచ్చాడండి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించి దేవుడు వారి కొరకు ప్రత్యేకంగా ఒక నియమబద్ధంగా ఇచ్చాడు. అందుకే అక్కడ రాయబడిన మాట, విశ్రాంతి దినం మనుషుల కొరకు నియమించబడింది. మనుషులు అంటే సర్వమానవాళని ఈ సెవెంత్ అడ్వెంటిస్టులు వాదిస్తారు, కానీ కాదు. ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన దానిలో మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి ఎవరిలో ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫారిసికల్ సబ్బాత్. అందుకే యేసు ప్రభువారు వారిని గద్దించడానికి 7 విశ్రాంతి దినాల్లో 7 అద్భుతాలు చేశాడు. వారి నోరులు మూయించాడు. క్రీస్తులో మనకేముంది? విశ్రాంతి ఉంది. ఇవన్నీ ఆచరణ. కానీ ఇప్పుడు ముఖ్యమైన అంశంలోకి వచ్చాము. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో విశ్రాంతి దినానికి ఉన్న గొప్ప ఆధిక్యత, పర్సనల్ లైఫ్. యేసు ప్రభు జీవితంలో విశ్రాంతి దినం రోజు ఏం చేశాడో ఆలోచన చేస్తే మనకు చాలా ఆశ్చర్యం కలిగిద్ది. ఈ భూమి మీద విశ్రాంతి దిన నియమాన్ని పర్ఫెక్ట్గా ఆచరించిన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరిచర్య ఆరంభించింది విశ్రాంతి దినంతోనే కదా. లూకాసు వార్త 4వ విశ్రాంతి దినం రోజు బహిరంగ పరిచర్య కదండి. ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు. ఏ దినం వెళ్ళాడు బ్రదర్? విశ్రాంతి దినం రోజు. వాడుక. ఆయనకేంటి వాడుక? ఎక్కడికి వెళ్తాం? సమాజ మందిరంకి వెళ్తాం. వాడుక. ఆయన మినిస్ట్రీ స్టార్ట్ అయింది దేంతో? విశ్రాంతి దినంతో. ఆయన మినిస్ట్రీ ముగించబడింది విశ్రాంతి దినంతోనే. ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చింది విశ్రాంతి దినం. ఆయన జీవితంలో విశ్రాంతి దినం ఎన్నడూ విడదీయలేము స్నేహితులారా. విశ్రాంతి దినంలో యేసు ప్రభువు వారు 7 అద్భుతాలు చేశాడు. 7 మిరకిల్స్. ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. నెంబర్ 1. రెండోది ఏంటి? ఆయన మిరకిల్స్ చేశాడు. ఎన్ని? 7 మిరకిల్స్. ఏ రోజు అండి ఇది? విశ్రాంతి దినం. మూడవదిగా ఆయన మెసేజెస్ చెప్పాడు. ఏ రోజు తెలుసా? విశ్రాంతి దినం. మత్తయి సువార్త 11-12 ఆ యొక్క విశ్రాంతి దినం రోజే గ్రాండ్ సబ్జెక్ట్ చెప్పాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య నా ఎదుకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి దినం. 3 గొప్ప పనులు చేశాడు. ఒకటి, మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. రెండవది, మిరకిల్స్ చేశాడు. మూడవది, మెసేజెస్. శ్రేష్టమైన మెసేజ్ చెప్పాడు. ఆయన లైఫ్ అంతా దేంతో ముడిపడి ఉంది? విశ్రాంతి దినంతో. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినం రెస్ట్ తీసుకున్నట్టుగానే యేసు ప్రభువు 6 hours కల్వరి శిలువలో వర్క్ చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఏం జరిగింది? ఆయన శిలువలో మరణించాడు. ఆ మాట పలికాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఆయన సమాధిలో రెస్ట్ తీసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎన్ని దినాలు? 6 days వర్క్ చేసి ఏం తీసుకున్నాడండి? రెస్ట్ తీసుకున్నాడు. క్రియేషన్ వర్క్ కంప్లీట్ అయింది. రిడెంప్షన్ వర్క్ కంప్లీట్ అయింది. ఎవరిలో? ప్రభు అయిన యేసుక్రీస్తు. సబ్బాత్ డే క్లోజ్ అయింది. ఇక ప్రత్యేకమైన సబ్బాత్ డే ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానం ద్వారా ప్రపంచానికి ఇవ్వబడలేదు. మనకు స్పిరిచువల్ రెస్ట్ ఎవరిలో? ప్రభు అయిన యేసుక్రీస్తులు. శాంతి, సంతోషం, సమాధానం ఎక్కడుందండి? ప్రభు అయిన యేసుక్రీస్తులు. ఆయన శిలువలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు నాకు విశ్రాంతి వచ్చింది. ఇప్పుడు విశ్రాంతి దినం అనే రూల్ ఎవరికి లేదు, అనుజనులకు లేదు. అందుకే కొలసీ పత్రిక 2వ మాట ఉంటుంది. కొలసీ పత్రిక 2వ చూడండి 6వ వచనం. ఆ 2వ మీరు చదివితే యేసు ప్రభు శిలువలో మేకులతో కొట్టివేశాడు, మనకు అడ్డంగా ఉన్న వాటిని తీసివేశాడు. ఆ గొప్ప గంభీరమైన చెప్పి ఇంకా మీరు పండగలు విశ్రాంతి దినం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనకు ఆ రూల్ వర్తించదు. ఈ ప్రజెంట్ డేస్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ వెరీ హ్యాపీ. మనకు ఆ నియమం లేదు కదా. యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన ఇచ్చిన యొక్క సబ్బాత్ని నెరవేర్చాడు. ఆయన ద్వారా మనకేం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. పర్సనల్ లైఫ్. అండ్ లాస్ట్గా ప్రాఫెటిక్ సబ్బాత్. ఇంకా అపోస్తల కార్యం చదువుతుంటే చాలామంది చూపిస్తారు, ఇదిగో అపోస్తల కార్యం చదువుతుంటే పలానా చోట విశ్రాంతి రోజు పౌలు గారు ప్రకటించాడు కదా. ప్రీచర్ సబ్బాత్. పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా వారు దొరికేది ఏ టైంలో? యూదులు దొరికేది
విశ్రాంతి దినం రోజు కదండి. కాబట్టి వెళ్ళి వారికి బోధించాడు. కాబట్టి ఇదిగో చూడండి, పౌలు గారు కూడా బోధించాడు, మనం కూడా చేయాలి. నో ప్రీచర్ సబ్బాత్ ఆయన అవకాశంగా తీసుకున్నాడు. కానీ క్రిస్టియన్స్గా యేసుక్రీస్తు సిలువను దర్శించిన మనకి ఏమాత్రం దాని యొక్క విధి విధానం లేవు, దాని యొక్క శిక్ష లేదు, దాని యొక్క ఆశీర్వాదం మనకి లేదు. అండ్ లాస్ట్ వన్, ప్రాఫెటిక్ సబ్బాత్. ఎందుకు దేవుడు సృష్టిలో 7వ దినాన్ని ప్రత్యేకంగా పెట్టాడు? మీరు చదవండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటి రోజు సూర్యాస్తమయము ఉదయము కలిగింది కదా. ఏముంది? అస్తమయం ఉదయం, అస్తమయం ఉదయం, అస్తమయం ఉదయం. 7వ రోజుకి మాత్రం ఆ మాట లేదు. చెక్ చేయండి, ఉందా? ఫస్ట్ డేకి ఏముంది? అస్తమయం ఉదయం. సెకండ్ డేకి అస్తమయం, థర్డ్ డేకి అస్తమయం ఉదయం, ఫోర్త్ డేకి అస్తమయం, ఫిఫ్త్ డేకి అస్తమయం, సిక్స్త్ డేకి అస్తమయం, సెవెంత్ డేకి నో ఎండింగ్, నిత్యత్వం, ఎటర్నిటీ. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మనం చూసాం. దేవుని ప్రజలకు ఏముంది? విశ్రాంతి ఉంది. ఇక లాస్ట్ ఫైనల్ ఫేజ్, యేసుప్రభు ఈ లోకానికి వస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, నిత్య రాజ్యం ఏర్పడింది. అందులో మనకేముంటుంది? యుగ యుగాలు మనకేముండదండి, ఎలాంటి పని ఉండదు, రెస్ట్ ఉంటుంది కదా. దేవుని ప్రజలకు ఏముంది? రెస్ట్. అదే సబ్బాత్, ప్రాఫెటిక్ సబ్బాత్. ఇవే మాటలు యెషయా గ్రంథంలో మనం చూస్తాం. 56:6లో, యెషయా గ్రంథం 66:23లో, యేస్కేల్ గ్రంథం 44:24 వచనంలో. రేపు వేండ్ల పరిపాలనలో విశ్రాంతి దినం ఇశ్రాయేలు ప్రజలు పాటిస్తారు, వారితో పాటు అన్ని జనులు కూడా పాటిస్తారు. అవి కొన్ని ప్రత్యేకమైనవి. కానీ భవిష్యత్తులో మనందరికీ ఏముంది? విశ్రాంతి ఉంది కదా, నిత్య విశ్రాంతి ఉంది. గ్రాండ్ సబ్జెక్ట్ సబ్బాత్, విశ్రాంతి దినాన్ని గురించిన 10 రకాల అంశాలు మనం క్లుప్తంగా చూసాం. ధ్యానం చేయండి. ఈనాడు సండే మనకు విశ్రాంతి దినం కాదు. ఈనాడు మనకి అలాంటి రూల్ ఏది లేదు. ఏ రూల్ అండి? ఏ పని చేయకూడదని రూలు లేదు. రూల్ ఏంటి? పని చేయండి, వర్షిప్ చేయండి. ఆ ప్రిన్సిపల్ మాత్రం మారదు. ఆ సబ్బాత్ ప్రిన్సిపల్ ఎప్పటికీ ఉంటుంది. పని చేయాలి, వర్షిప్ చేయాలి. ఆ రిథం చేంజ్ కాదు. ఏ రిథం? వర్క్ వర్షిప్, వర్క్ వర్షిప్, వర్క్ వర్షిప్. చాలామంది దశంభాగం గురించి చాలా గొప్పగా చెబుతారు. 100లో 10వ వంతు తీయటం అంటే గొప్పగా చెబుతారు. కానీ మరి ఈ లెక్కని వారంలో 1/7 తీయండి, ఎక్కువైద్దా తక్కువైద్దా? వారంలో 7th ఎక్కువ తక్కువ చెప్పండి. 100లో 10 అంటే 10%. 100లో 7 అంటే ఎంత అయింది బ్రదర్స్ రియల్లీ? ఈ రూల్ చెప్తే మరి దానికేం మాట్లాడరు కదా. అంటే 24 గంటల్లో 1/7 చూడండి. ఇంకా కొంతమంది 24 గంటల్లో 10th టైత్ ఎంత? చాలామంది బోధిస్తున్నారు 24 గంటల్లో 10వ భాగం దేవుని కొరకు ఇవ్వాలి. టైం దేవుడికి వచ్చేసరికి 1/7 దేవుడు ఎందుకు పెట్టాడంటే, నీ సృష్టికర్తను ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ యొక్క విమోచనకర్తను ఏం చేయాలండి? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ప్రిన్సిపల్ మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవులంగా ఎన్నడూ పాటిస్తాం. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ప్రిస్క్రైబ్డ్గా, గుర్తుగా ఇవ్వబడిన సబ్బాతుతో క్రీస్తుని దర్శించే వారికి ఎలాంటి అవకాశం లేదు. విశ్రాంతి దినం అనే టాపిక్ అంశము ఏ రకమైన షేప్లో కానీ, ఏ రకమైన స్ట్రక్చర్లో కానీ క్రైస్తవులకు వర్తించదు. అది ప్రత్యేకమైనది ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. అందుకే చెప్పాడు, ఇది ఎల్లప్పుడూ నాకు గుర్తు అయి ఉంటుంది. నాకు ఇంకెవరికి? ఇశ్రాయేల్ మధ్యకి. అప్పుడు ఏమంటారంటే, మనమే ఆత్మీయ ఇశ్రాయేల్ అండి, అది మనకి వర్తించింది అంట. నో, ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయేలే, అన్ని జనులు అంటే అన్ని జనులే, క్రైస్తవులు అంటే క్రైస్తవులే. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.